తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో టీవీకే పార్టీకి చెందిన విజయ్ మెజార్టీని సాధించి 108 స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం తమిళనాడు సీట్లలో 234 సీట్లకు మ్యాజిక్ ఫిగర్ 118 రావాల్సి ఉండగా టీవీకే పార్టీకి చెందిన విజయ్కి 108 సీట్లు వచ్చాయి. దాంతో మరో 10 సీట్లు అవసరం ఉన్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు టీవీకే పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసి టీవీకే పార్టీ అధినేతగా శాసనసభ పక్ష నేతగా విజయ్ ఎన్నుకున్నారు. అయితే ఈ సమావేశంలో విజయ్ మాట్లాడుతూ ఎవరైతే గెలుపొందిన ఎమ్మెల్యేలు 108 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెన్నైను విడిచి వెళ్ళొద్దు, మహాబలిపురంలోని రిసార్ట్లోనే ఉండాలని చెప్పారు. ఎప్పుడైతే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో అప్పటి వరకు కూడా వీళ్ళందరూ రిసార్ట్లోనే ఉండాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇంకా 10 మంది అవసరమైన నేపథ్యంలో దాదాపు 10 మంది డిఎంకేకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్ తోటి టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు స్టాలిన్ ఇండి కూటమికి చెందిన అన్ని పార్టీలతో స్టాలిన్ సమావేశం ఏర్పాటు చేయడంతో దాంట్లో కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం పట్ల కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిన్ననే విజయ్ తండ్రి కూడా కాంగ్రెస్ కు ఒక ఆఫర్ ఇచ్చారు. విజయ్ కి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కూడా విజయ్ తండ్రి కాంగ్రెస్ కి అయితే పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యేలను కూడా గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ భేటీకి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు అవడం పట్ల వీళ్ళందరూ కూడా విజయ్ కి మద్దతు ఇస్తారనే ఒక ఊహాగానాలు అయితే ఏర్పడుతున్నాయి. అయితే 7వ తారీఖున కూడా విజయ్ ప్రమాణ స్వీకారానికి అన్ని సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రేపు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కూడా విజయ్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మాకు కావాల్సినంత మెజార్టీ ఉందని చెప్పేసి కూడా లెటర్ కూడా ఇవ్వనున్నారు. 7వ తారీఖు నాడు విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఏఐడిఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా విజయ్ తో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే అవసరమైతే డిఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు కూడా కొందరు విజయ్ కి సపోర్ట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి డిఎంకేలో ఒక చీలిక వచ్చి దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయ్ పార్టీలో చేరి అతనికి మద్దతు ఇస్తామని కూడా ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. డిఎంకేకి చెందిన 59 ఎమ్మెల్యేలలో దాదాపు 10 నుంచి 20 మంది కూడా ఇప్పటికే విజయ్ తో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు కనుక విజయ్ పార్టీలో టీవీకే పార్టీలో చేరితే కనుక మెజార్టీ స్థానాలు కూడా సాధించి 118 మ్యాజిక్ ఫిగర్ అయితే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకొని విజయ్ ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ఎవరి మద్దతు లేకుండానే సొంతంగా అయితే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ఇండి కూటమికి చెందిన మొత్తం ఎమ్మెల్యేలను కలుపుకుంటే 73 మంది ఎమ్మెల్యేలు దీంట్లో విజయం సాధించారు. అట్లాగే ఎన్డీఏ అంటే బీజేపీ అట్లాగే డిఎంకే మిత్రపక్షాలు కలిపి గెలిచిన సీట్లలో 53 ఉండగా దీంట్లో బీజేపీ సింగిల్ ఒకటే ఎమ్మెల్యేను కైవసం చేసుకుంది. అయితే వీళ్ళలో ఎంతమంది టీవీకే పార్టీ విజయ్ కి మద్దతు ఇస్తారో లేదంటే డైరెక్ట్ గా అక్కడ నుంచి జంప్ చేసి విజయ్ పార్టీలో కూడా చేరుతారా అనే విషయం కూడా పూర్తిగా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. చూడాలి మరి ఈ రోజు శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన విజయ్ వేరే పార్టీ వాళ్ళతో కూడా మంతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే ఈ సమావేశానికి స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజరం కావడం పట్ల ఒక చర్చనీయాంశం అయితే నిలుస్తుంది. ఎందుకంటే 5 ఎమ్మెల్యేలు కూడా ఇటు విజయ్ కి కనుక సపోర్ట్ ఇస్తే మిగతా 5 కూడా కావాల్సి ఉంది. వీళ్ళను డిఎంకే నుంచి కూడా పార్టీలో చీలిక తీసుకొచ్చి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కూడా టీవీకే పార్టీ విజయ్ పార్టీలో చేర్చుకొని ప్రభుత్వం ఏర్పాటు దిశగా కూడా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు కానీ రేపటి వరకు కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎంతమంది విజయ్ కి సపోర్ట్ చేస్తారు లేకుంటే వాళ్ళ పార్టీలో వచ్చి చేరతారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది.